నేను తెలియదు కానీ వారి ప్రతి మీటింగును పోయేది. వారి పట్ల నాంచారయ్య గారు వారి ఉపన్యాసాలు అంటే నేను చాలా ఆ రోజుల్లో స్ఫూర్తివంతమైన మార్గం. వారు అన్నయ్య గారు ముఖ్య అతిథిగా ఆయన ఉన్నాక సభకు రాకపోతే ఇప్పుడు ఆయన ఫోన్ చేయకపోతే వాళ్ళు వచ్చేది కాదు. ఏకూడదు నేను మామూలు తిట్టలేను. నాకేమో కనపడతలేదు, నాకు ఏది నిద్ర ముబ్బులా లేదు. అప్పుడు బ్రష్ చేస్తున్నాను నేను. ఇదంతా అంటే ఎందుకు చెప్తున్నా, అందేశ్రీకి వచ్చినప్పుడు నాకు అందేశ్రీకి చాలా కష్టం. తాదెచ్చిన మబ్బు కల్లే నేనేమో చందోపద్యంలో పద్యాలు రాసేది. చందోపద్యంలో పద్యాలు రాసి అప్పుడు అనంత కాంతి పుంజములతల నుంచి ఎనిగిరి నిరంతరం వెలుగు పూరి నీలకు మీద జల్లువాడు సెగల తీరు చుట్టు భూమిని పగలు రాత్రి తిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రం. ఇట్లా సంస్కృతం రాస్తే సోకు అనుకునేది. అది నాకు సరిగ్గా చాలా గొప్ప భాష అనుకునేది నేను. అదే కాకుండా చదువుకున్నది సమస్య నాకు. తలభక్షట గుచ్చి బాకే బాతువులు కేదారంపు గులియాంతరస్థలి నిద్రింప యూరేకులు విషస్నాత దిజావలి పిండేశావలి పృత ఆరేకులు, ఇవన్నీ ఇట్లాంటి పద్యాలు చదువుకునేది. చదివితే నాకు ఆ పద్యముల భాష అర్థం కాకపోతే కానీ జీవితం ఉంటే బాగా, జీవితం వల్ల భ్రాంతి మద అలంకారం అని మా గురువు గారు చెప్పడం. కొంచెం తెలుగు మీద కొంచెం సోకు ఉండేది కానీ పెద్ద పూర్తి తెలియదు. పూర్తి తెలిస్తే మీరు కవిత్వం రాయరు. మీరు నిజంగానే మీరు పూర్తి కుంతకుడు, బాముహుడు, చేమేంద్రుడు వీళ్ళ అలంకార శాస్త్రం పరవస్థితిని సృష్టి తెలిసిననుకో సచ్చినా మీరు ఒక కవిత్వం రాయలేరు. గుర్తుపెట్టుకోండి. అవన్నీ తీసేయాలి. అవి తీసేయకుండా అవి తీసేయకుండా వాటిని కనుక పట్టుకుంటే, ఎందుకంటే జీవితం అనేది ఆడెవడు ఆడ బట్టలు ఉతికిండ్రేమో అని యూరేకులు ఆ పోయిన వస్తువులు ఇవ్వకపోతే ఆరేకులా అని ఏం ఉండాలి. ఆరేకులు యూరేకులు అంటే ఆరేకులు అంటే కావలికారులు, సుంకరులు అయితే వాళ్ళు కరెక్టే. నేను అయితే వాళ్ళకి ఇవ్వకపోతే వానికి పడుతుంది నెత్తినొప్పి. చిన్నప్పుడు ఎప్పుడో నేను 40 ఏళ్ళ కింద పద్యం వ్యాధిగా ఉంటుంది. అయితే ఇవ్వకపోతే వానికి పడుతుంది కనుక ఆ బట్టలు ఇవ్వాలని పోతే అవి వంశాలంట లేచి ఉరికినాయంట. అది కానీ ఆ గోప్యోగ్యములు నవీన స్మాలి గోప్యోగ్యములు అంటే పెడితే జీవితం అద్భుతం ఉంది. రాసినాడు కృష్ణదేవరాయలు భాష ఎందుకు ఇట్లుందని చిన్నప్పుడే డౌట్ వచ్చింది. అదే కాదు, మీరన్న విరించి తలుపుల విభాత సీతారామ శాస్త్రి రాయకముందే ఈ భాష నాకేందంటే, మాకు అందశ్రీ ఎక్కడ నాకు ఈ కాంట్రాక్ట్స్ అందశ్రీకి ఈ బాధ లేదు. ఎందుకు చెప్తానంటే ఆయన తక్కువ చేయని కాదు, ఆయన గొప్ప కవి, చాలా ఇష్టమైన కవి. ఇద్దరి మధ్యలో ప్రేమపూరితమైన ఐక్యత ఉండేది. ఒకే ఒక్కసారి యూనివర్సిటీలో ఘర్షణ పడ్డా కానీ చాలా తర్వాత తనే వచ్చి తీసుకొని పోయినాడు గద్దరం సభకు. అది ఎంత వ్యక్తిగతం. కానీ అందశ్రీ కవిత్వాన్ని అంచనేస్తున్నప్పుడు అందశ్రీ అదృష్టవంతుడు. అది తెలియకపోవడం వల్ల ఆ భాష అనేసిండు. జుమ్ జుమ్ మారుత జుమ్ని నాదమై, మాకంటే జుమ్ జుమ్ మారితే కూడా వాడిండు కదా, ఒకటే జననం ఒకటే మరణం ఇవి కూడా వాడిండు కదా. మాకు ఆ బాధ. అందశ్రీ తను చదవకపోవటం వల్ల నిజంగా తన సొంతం ఏం పేరుని అనుకరించేవాడు ఏం కాదు, అట్లా వేసేసిండు. అయితే మామూలు కాదు. అది అందశ్రీకి ఉన్న ఆ భాషలో ప్రతి దాంట్లో ఏం చేస్తుంటే ఒక సంస్కృతం జనని నోద్ జయ కేతనం, కేతనం అంటే జెండా అని మనం అని అనాలంటే ఆయనకు అవసరం లేదు, అనేస్తట్లా. ఆయన చదవకపోవటం వల్ల జరిగిన మేలు ఏంటంటే, చదవకపోవటం ఆ గురువు ఎవరు ఉండరు కదా, ఆయన నిజామాబాద్ శంకర్ మహారాజు ఆయన ఉండటం, ఆ బిరుదురాజు రామరాజు ఉండటం, తర్వాత పద్యాలు మాకేం ఛందస్సు అంటేనే సర్ప పరిష్వంగా దాన్ని ఎప్పుడు ఛందస్సు గిందస్సు ప్రాసలు అనుకుంటా కూర్చుంటే ప్రాసగతంలాడతావా దేనికి దంలాడతావా అనేది బాధ ఉంటుందిగా. మేము ఆయన అన్నట్టు నాకు అంబర బాంబు జోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చార మృతిపికట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ సుత సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారీ అని అనేది. కానీ ఆ విస్తృతంగా విహార అనేది నాకు వచ్చేది. ఇదంతా మిగతా విస్తృతంగా విహరించాలి. ఇంత ఇంకా మా కవిని చదువుకున్నాక ఎందుకు ఈ భాష అవే కదా. సారి కేసీఆర్ కూడా పడతారు. అడదిని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్మూర్లుట తపంగ తరంగ మృదంగ నిస్పర సుట నట నాను రూప పరిపూర్ణ కలాప కళాభిజ కట చిరత్కరేణు కరకంపిత క్యారే క్యారే ఏ మతలబ్ క్యారే ఇదేం పరిశానరా. ఆడ నది వాడుతుంటే వీడు తెలుగోడయి 1000 సంవత్సరాలకు కూడా తెలుగులో భాష వచ్చి పాలీ భాషలో ప్రాకృత భాషలో గాథా సప్తశతి పాడుతున్నప్పుడు ఆ తల్లి నా బిడ్డ వర్షం జోరుగా వర్షం వస్తుంది, ఎక్కడ తడిసిపోతున్నలాడుతున్నది, ఉరుములు మెరుపులు భీకర వర్షం,
తన బిడ్డ పసికూన 3 రోజుల పాప తడవద్దని తల్లి తన ఒళ్ళునంతా తనపై కప్పుంటే బిడ్డపైన నీళ్ళు వచ్చినాయి. ఎక్కడి వా నీళ్ళంటే తల్లి బిడ్డ కోసం అల్లాడే కన్నీళ్ళు అని చెప్పినాడు. అట్లా జీవితాన్ని దర్శిస్తూ జీవితం నుంచి రాయడం అనేది మాకు ఇష్టం ఉండేది. ఈ అనుకరణ భాష ఇది ఎవరు నేర్పిండు, ఎక్కడి కథ ఇది, ఇదేందనేది నాకు మొదటి నుంచి చాలా కోపం అన్నట్టు. కోపం అంటే వాటి మీద గౌరవంలే కాదు. మీరు ఇట్లా రాయాలా, మీకు వక్రోక్తి తెలుసా, నాకు వక్రోక్తి కుంతకుడు తెలుసా, కుంతకుడు నాకేం తెలుసు, పాటలో ఉంటే చూసుకో. మరి నీవు వక్రోక్తి ప్రయోగించినావు కదా, నీవు అంత్యప్రాసలు వేసినావు కదా, కాయగూర ఏముంది అంత్యప్రాసలు ఏముంది రేపు ఆడ పోయినావు అన్నట్టు మాకు భాష. కాయగూరల తట్ట ఆకుకూరల కట్ట ఉంది ఆడ, ఉందా లేదా? తమలపాకుల బుట్ట తంబాకు పొడి మొట్ట ఉందా లేదా? కాయగూరల తట్ట ఆకుకూరల కట్ట తమలపాకుల బుట్ట తంబాకు పొడి మట్ట మిరపకాయల ఘాటు ఉట్టి చేపల సోటు అల్లమెల్లి పాయ కుప్పు. ఉట్టి చేపలు అంటావా, అది ఈయన ప్రయోగం కదా. మరి ఈయన ప్రయోగం చేయాలని మేము చేస్తే నీవు ఉట్టి చేపలు అవడం నీవే, మేము చేయడమే మా పని. కావాలని ముచ్చగట్టకంలో శూద్రకుడు చేసినో చేయలేదో మాకు తెలియదు. మేము కావాలనే ఈయన తెరిచినో ప్యూరిటీ ఇంప్యూరిటీ దీనిలో హైలీ లోలి శుద్ధ అశుద్ధాల ప్రసక్తి ఉంది. సాహిత్యం అంటేనే అద్వైత సిద్ధి. అద్వైతం అంటే ఆయన శంకరాచార్య చెప్పకముందే పూర్ణాద్వైతం చెప్పినాడు సిద్ధ నాగార్జునుడు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రతిదీ పరస్పరాధారపూరితంగా ఉంటుందన్న బుద్ధుని శూన్యవాదాన్ని తెచ్చిన తర్వాత ఆ దశకి వెళ్ళిన తర్వాత అలాంటి స్థితిలో అందశ్రీని అంచనా కట్టి మాట్లాడడం చాలా కష్టభరితంగా ఉంటుంది. ఎందుకంటే తన భాష అది. ఈ భాషతో మేము నన్ను అంటే నీవు చదువుకున్నగా రాయచు వద్దురా నాయనది కొంపారుతుంది. కానీ అట్లా సక్సెస్ అయినాడు కూడా అందశ్రీ ఒకటే. ఎందుకంటే ఒకటి అట్లయింది, ఇప్పుడు అట్లయినాడు అందశ్రీ, తప్పదు. జయగాయక జయ 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 ప్రియ భారత జనహిత్రి దివ్యదాత్రి జయ దిశాంతగత శకుంత దివ్యకాన పరితోషణ జయగాయక వైతాళిక పదవిహరణ పదగమన. ఇది మనం అన్నామనుకో అందశ్రీ జయగాయక వైతాళిక అంటాడు. అరే ఇది అనుకుంటూ కానీ దాని కొత్తది తన సొంతం లోపల నుంచి వస్తుంది. అక్కడ అందశ్రీ సాహిత్య గొప్పతనం అంటే తనకు ఆ బ్రాహ్మణీయ భావజాలం పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నది. అది పండిత పట్ల. మాకేందో బ్రాహ్మణులంటే నాకు పరిచయం కానీ నాకు సాఫ్ట్ కార్నర్ రానేకే లేదు. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే పోసేది మా పని. నేనేమో ఆయన ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన గుడ్డు వాసన వస్తే ఇట్లనేది ఆయన ఏమన్నా ఇంకన్నా నీ ఒక్క నీవు కనపడతావే నాకు అంటే నీ అమ్మ నేనేమన్నా కొంచెం అంటే నేనేమో నేను నాకు అందరు కనపడతారు మీరు అందరూ నేననేది అట్లా ఇట్లనే రావే అది బాగుంది ఆ పాట దాన్ని ఎట్లా లినవే ఇక్కడే అమ్మ ఏం బాధరా ఇది కర్మ ఏం చెప్తాం మనం ఏం మనది అసలు ఏం తెలియకుండా రాసింది కవిత్వం. ఎట్లా వెళ్ళినామంటే వీళ్ళు వచ్చి పిల్లలమర్రి రాములు గారు ఈ ప్రొఫెసర్ త్రివేణి గారు వచ్చి మీరు ఆ పాటలు అని అన్నానుకో మాకేం తెలుసా, మా నిధులలో పలవరించ ఏ అజంతా చెప్పకుండా ఏ సుషుప్తి చిత్త ప్రవృత్తి లేకుండా అత్యున్నతమైన భావనా ప్రపంచంలో నీకు తెలియకుండానే నీవు మైకంలో రాసేదే కవిత్వం. రాయి రోజు రాయి రాస్తాం వస్తుందేమో అంటే అన్నట్టు జీవితం పరిశించి తనలాడి పొయ్యి ఒక్క గేయం రాయడం కోసం 100 జన్మలు 100 పునర్జన్మలు ఎత్తాలి. క్షతగాత్రమైన దేహంలో ఎట్లయితే గాయపైన దేహంలో పుష్పం ఎట్లయితే అరుణరక్తంతో ఉంటుందంట అజంతా అశ్రుశక్తమైన కన్నీళ్లతో ఎట్లయితే నీ తడి ఉంటుందో జీవితాన్ని దర్శించడం కోసం లోకం పట్ల అపారమైన ప్రేమ కోసం నిన్ను నీవు ధ్వంసించుకోవడం కోసం ఊరికే రాయండి సంతపాట ఊరికే రాయండి కొమ్మ చెక్కితే బొమ్మ. అందశ్రీకి ఆ జీవితం ఉన్నది. మన్నట్టు నాకు డిఫరెంట్ ప్రత్యేకత. ఇప్పుడు అందశ్రీ గురించి చెప్పినప్పుడు కనుక నా గురించి తక్కువ చెప్పి అందశ్రీ గురించి ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నట్టే నా గురించి కూడా చెప్తా నేను అట్లా చెప్పను. ఎందుకంటే అందశ్రీ గురించి పాట అంటే అందశ్రీ గోరటే మాది. నా గురించి చెప్పంటే నా పొగడత నా పొగడత చెప్పను. అందశ్రీ అంటారు. అయితే నేను అందే నాకు ఆయన ధనలక్ష్మి కథ ఉంటుంది, శ్రీరమణ కథ. శ్రీరమణ కథ మీరు ఎప్పుడు చూడండి. మిథునం కథలో ధనలక్ష్మి కథలో పిల్లోని టేబుల్ మీద పెడతాడు మార్కులు తక్కువ వచ్చినని.
వాడు నన్ను లివెడతా ఈ మాస్టర్ ఎంత వీడికి కథ అప్పటికే పిల్లడికి రింగులు ఉంగరం వాడు వెళ్ళిపోతాడు వాడికి. తర్వాత భార్య ధనలక్ష్మిలో వ్యాపారాలు చేసి కోటేశ్వరుడు ఇతర లివెట్టిన మాస్టర్ను ఆ వడ్డీ కొట్టు లెక్కలు రాయించుకుంటాడు. అందశ్రీ అట్లా చాలా చోట్ల తన మొండి పట్టుదల వల్ల లెక్కలు రాయించుకున్నాడు అందరితోని తాను. అంటే ధనలక్ష్మి అంటే తాను ఏదైతే మనం అనుకున్నాం అట్లా వచ్చిన అందశ్రీ ఆయన పాటనే పడుతుందిగా, జయ 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 తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకల ఒక్కటైన కేతనం. ఎంత అద్భుతంగా ఇది ఈ గేయ పనుతు ఈ లక్షణం ఆయనకు బిరుదురాజు రామరాజు వల్ల రావటం. తర్వాత నాకు బాగా ఇష్టమైన పాట తెలుగుల్లా ఎందుకంటే నాకు అటువంటి ఇష్టం. నాకు రావిశాస్త్రి ఇష్టం, కేశవరెడ్డి ఇష్టం. అంటే ఆయనకు వెస్ట్రన్ సాహిత్యానికి కేశవరెడ్డి అంటాడు యానాదోడు, కళ్ళు, వెంటువ, పోతు, దుంపు. మన నాగప్పగారు సుందరరాజు గారు ఇష్టం నాకు, దోస్తు మాకు నీకు తెలుసా విషయం. కల్లెకూరి ప్రసాద్ ఇష్టం. అదంతా అరాచకమైన బ్యాచి. ఇప్పటికీ మీ యూనివర్సిటీలు అంటే మాకు మేము గౌరవిస్తాము, మిమ్మల్ని తిడతాము, మాకే అర్థం కాదు మేము. ఎందుకంటే మాదొక లోకం. రావిశాస్త్రి జగదాంబ ఉంటుంది కానీ ఎంత ఇది కష్టం. ఒక సాంప్రదాయకుడు ఆయన పొద్దున్నే అనుష్ఠానం చేసుకునేది. అమెరికా పోయి సుధాలాశకు నన్ను ఆయన పంపినరు. ఈయన లేచి ఓ అని పెట్టిండు, ప్రణవం ఏదంటాడు. అమ్మ ఇది మా నాయన అనే ఇంట్లో ఈ అమ్మ మాకు నెత్తిన నిద్ర లేకుండా ఉండేది ఓం ప్రణవమే కావచ్చు. కానీ ఈ ఓమును ఇక్కడ ఈ అమెరికాలో అంటే వీడు అవతల రూమ్ కూడా ఏమంటు నాకేమో రాత్రిపూట పెద్ద ఓం చేసినాం మేము. ఓం మా తెల్లారి దగ్గర ఏసీ 5 స్టార్ హోటల్లో వాడిది అన్న ఇది ₹1,00,000, ఇది 2 లక్షలు, ఇది 3 లక్షల మంది అంటే మేము బ్రహ్మాండంగా ఈ వాడు వేణుస్వామి అంటాడు చూడు, వేణుస్వామి కానలేక మేము పుళ్ళు హోమంలో ఉన్నాం మేము. ఈయన 4 గంటలు నిద్ర లేదు. మా హోమం తెల్లారే ముంగల సరిగ్గా ఆయన హోమం 4ంటికి మొదలైంది. నేను అశోకన్ వస్తానన్న ఏంది రాత్రి అంతా నిద్ర లేదు అందశ్రేణి పెట్టంటే మనం ఏం చేయాలి భరించాల్సిందే అంతే అందశ్రేణి అన్నంత అన్న మాకు నీకు మాకు ఆశీర్వాదం ఉన్నాయి అంటే నీకెందే నీవు సరస్వతి పుత్రునివి అట్లనే బతకాలనే. అబ్బా బతికిపోయినా నేను అట్లనే ఉండాలనే. అది ఎందుకనేదో వీట తాగి తిరగని అనుకున్నాడా లేకుంటే ప్రేమతో కానీ నిజంగా కూడా అట్లనే ఉండే సక్సెస్ అన్నాడు. అది నిజంగానే సక్సెస్ అంది. అదే అట్లా అంటే నేను ఎందుకంటే ఇక్కడ సాహిత్యంలో అందశ్రీ లాంటి వాళ్ళు రాకుంటే ఆ తెలుగు లెల్లమ్మ కానీ మాయమైపోతున్నాడమ్మా ఇష్టమైన గేయం. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు. ఆయన గొంతు ఇది పెద్ద గొంతు. యాడవున్నాడా గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా. అరే క్యారే భయం. మేము మాకు కొంచెం సుతులు చిన్న సుతులు మాకు అలవాటు ఏంటంటే ఈ మాస్టర్ మాతానండి చిన్నప్పుడు అంతటి రాజచంద్రునకు ఆత్మజవై ఆత్మజ అంటే పుట్టిన ఆయన బిడ్డవై కకుబంత అంటే దిగంతాల కాదు అంతటి రాజచంద్రునకు ఆత్మజవై కకుబంత కాంత విశ్రాంత యశో విశాలుని త్రిశంకు నృపాలుని ఇల్లు జుచ్చే బాస్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన గేస్తురా అండల మేల్బంతివి నిన్ను ఒక్కనికి తెగను కొందునా ఆయన ఎంత శృతి ఆయన ఆ శృతితోని ఆ పాండిత్యంతో తనకంటూ ఒక గొప్ప దారేసుకుని పోయినాడు. తెలంగాణ సమాజం అనేక పరిమితులు ఎవరేదనుకున్నా మా కాలంలో మేము ఇష్టపడ్డా మేము అంగీకరించిన గద్దరన్న నేను ఒప్పుకోవాలంటే చిన్న పైకి ఇట్లా అమాయకులే కనపడతాం. భీషణ మీ గుంటూరు ఉన్నంత జాతీయ జెండాకున్నంత పొగరే కాదు అభిజాత్యం ఉంటుంది మాకు బయటకు వెళ్ళడం. కానీ మీరు అనుకుంటాం అమాయకులం కాదు, అంత అభిజాత్యం ఉంటుంది మాకు. ఒక ఒప్పుకోవాలంటే కష్టం. నేనైతే ఎందుకంటే ఒప్పుకోవాలంటే తిట్టనేమనను, మంచిదా పెద్దోళ్ళని పోతాను నేనేమో వాళ్ళని ఏమనను. మీరు గొప్పోడు నేను నా జీవితం నేను అన్న చెప్పినట్టు జీవితం అంటే ఆయన చెప్పిండు ఒక మాట. చక్రపాణి గారు చెప్పినారు, అందరి స్ఫూర్తి ఎక్కడొచ్చింది ఆడ ఉంది. నేను రాసినాయా
పోతున్నావు తాగి పెండ్లంతో తాగబడతాడు తాగమని పెండ్లాన్ని ఈ రాయనికి భయపడలే మేము. అది విప్లవోద్యమానికి భయపడలే. ఇట్లా వస్తారా కమ్యూనిస్టులు, తాగుడేది వస్తావుందా నీవు వాళ్ళు తిట్టేది. సంతనాడు ఊరి డొంకల్ల బాటల జంటలు కొన్ని ఏమో జత కూడుకుంటాయి, అద్దులు అదుపులు అన్ని గాలి కొదలి ఒలిసిన మనసులు ఒకటైపోతాయి. ఇంతవరకు ఓకే. దూరమైన పెళ్ళి అయినాక ఎట్లా చాలా పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు పంచాయతీ దూరమైన కానీ ప్రేమ వీరిన వాళ్ళు వారం సంత పేరుతో కలిచారట. ఎంత ధిక్కారం ఉండాలి మీద రాయాలంటే. ఇప్పుడు ఆ శివాజీ అంటే పెద్ద పంచాయతీ పెట్టుకుంటాడు అంటే నువ్వేం చెప్తున్నావు? అరే పెళ్ళి అంటే మేము చలం దూరమైనా కానీ ప్రేమ మిగిలిన కలుస్తారు రాబోయే అని చెప్పినాము. ఇంట్లో చెప్పాలంటే పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏం రాస్తున్నావు ఇట్లా నువ్వు అక్రమం సక్రమం నాకు తెలియదు. జీవితాన్ని అన్న చెప్పినట్టు జీవితం దర్శించాలి. ఆ దర్శించే క్రమం తెలంగాణ నెలలో ఉన్నది, ఉత్తరాంధ్రలో కొంత ఉన్నది. వంగపండు గారు ఆ పనిచేసినారు మహానుభావుడు. గద్దరన్న ఒక బ్యాలెడారు, సుద్దాలన్వంత్ గారు కాపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బొంత గాలి కొంపలు కాలి కుండలు సాలి చాలని కూలి గింజలు ఎన్నాలి కాపురాలు ఏ చెరో సురో పడి చేదామన్నా ఎట్లాగే కాపురాలు పరపనులతో తారకలాడి సత్తువ కొత్తి కత్తువ దొక్కి సతమతమై మేమింటికి వస్తే కుండడుగున కూడుండదురన్నా పూటకు ఉప్పుంటే పప్పుండదురన్నా ఎప్పుడు అప్పెవరిస్తారన్నా పూటకు సాట పట్టుకుని గడుప గాలించేదెట్లా ఎన్నాలి. నాకేం సమస్య అంటే అరే ఇంత తెలంగాణ కాదు పాట. కాలంతో పాటు హరిత విప్లవం సాగర్ నీళ్ళు వచ్చినాక వాళ్ళలో ఆ ఎడారి మెట్ట భూముల్లో ఆకలిలో క్షామంలో కరువులో పాటకు భాష కూడా అంత సరళితంగా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నాదరు తెలంగాణ కాదు. అర్ధరాత్రి కాడ నిద్దురే లేస్తాము బిడ్డలారా మీకు దేవుడే దిక్కని కాళ్ళ నీడ్సుకపోతామోరన్నా నిదుర. కాళ్ళను తనువు కదా ఇడ్చుకపో, తనువును కాళ్ళు ఇడ్చుకపోతాయి కదా విరోధ. కాళ్ళ నీడ్సుకపోతామోరన్నా నిదుర కండ్లతో తూలుతూ కూలన్నా. ఒక నాజర్, ఒక గద్దర్, ఒక వంగపండు, ఒక అందశ్రీ. ఈ పరంపర నుంచి వచ్చిన వాడు అందశ్రీ ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా, నాతో చెప్పేది అరే ఉండాలని బడుపులతో వాళ్ళతో ఉండాలి. మన దండకారణ్యములు విప్లవోద్యమం గురించి అద్భుతమైన గేయాలు రాసిన మీకు తెలియదు. మీకు ఆ పాట అనిపిస్తే నేను జ్యోతిలో వచ్చింది. ఒక గొప్ప మాట అంటాడు అందులో. మీరు గుడు ఏమంటే గుండెలు ఏమంటారు, గుప్పిట పట్టి నలిపేస్తూ ఉంటాడు. అసలు ఆ ధిక్కారం అనేది ప్రజాకవులు ఎవరు తప్పించుకోరు. అన్నమాచార్య ఎట్లయితే పుడమి శునకం పైన పుడయుండే ఒకటే నిండార రాజు నిద్రించిన ఒకటే అండనే బంటు నిద్ర అది ఒకటనే ఆనాడు ఆ 15వ శతాబ్దంలో ఆ మాట చెప్పడం పెద్ద సాహసం. ఇప్పుడు అన్నమయ్య అట్లేం చెప్పలే అంటే మనం ఏం చెప్పలేము. గురజాడ మంచి చెడ్డలు మాల అయితే మా గురజ అట్లా ఒక పరంపర ఉంటుంది. ఈ పరంపరకు అందశ్రీ అట్లా సాంప్రదాయకునిగా ఉన్నాడు. కానీ గద్దరు దెబ్బకి ఇక్కడ వచ్చేది. గద్దరన్న దాడి జరిగితే ఇద్దరం పాటలు రాసినాం. ఈ ప్రాంతంలో ఇవాళ ఉండకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, మీ విశ్వవిద్యాలయాలకు అవసరం లేకపోవచ్చు. కానీ ఈ చరిత్ర ఇక్కడికి వచ్చి అడ్మిషన్ పొందాలంటే అందశ్రీ అక్షరానికి దూరం చేయబడ్డ వ్యవస్థను ఖచ్చితంగా ఎందుకు ఎవరి వ్యవస్థను ఒక అక్షరానికి దూరం, ఒక మహాకవిని అక్షరానికి దూరం చేసిన దుర్మార్గపు వ్యవస్థ ఈ దేశంలో ఎందుకుందని ప్రశ్నించాల్సిన అవసరం మీకుంది. అందశ్రీ ఊరిక రాలా. అందశ్రీ నేపథ్యం వేలాది మంది రక్త తర్పణ యోధులతో అనుబంధం ఉన్నది ఆయనకు. అది బయట వన్యలే. ఎందుకంటే మధ్యలో ఏమైందంటే మాకు ఈ ఆస్తితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయం చేసిందో గుర్తింపు కూడా అట్లా వచ్చింది. అంతకుముందు ఎవడో బాలకృష్ణ మమ్మల్ని ఫోటోలు వేసుడు పెద్దయి గోరటెంకానంటే నేను టక్కన ఇట్లా పోతుంటాయా ఇట్లా ఒక మనిషి కూడా ఎవరు నడుచుకోకుంటున్నాయి అల్లి వాడుతుంటాయి. ఏనాయనా ఎవరు పెద్ద
ఏమన్నా నీదేవరాయా అంటే మాకు ఈ మైపునార్ దగ్గర ఏమో నంజగొడుకు దూరం ఉండేవాడు చేసిన పనికి ఇంత పాడై జీవితాన్ని నేనే పరిస్తుండే. ఎప్పుడైతే ఇటు బాలకృష్ణ గారు రసమై ధూమ్ దామని పెట్టాట ఫోటోలు వేసి గోర టెంకన బతుకు లేక టీవీలోకి ఇక మాకు కవి అనేటాడు అంతర్ముఖంగా ఉండాలి. అంతర్ముఖత్వం లేని పరిస్థితిని తెలంగాణ ఉద్యమం మనం చేసింది. ప్రజా ఉద్యమంలో కవి మేము రాస్తే కళాకారులు ఉండాలి పాడేది. మాకేందంటే ఈ టీవీలు పేర్లు వచ్చినాయి కదా. ఇక ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఈ యూనివర్సిటీ తిరిగి ఏమేమి చేస్తున్నాం చూసి రాయాలంటే రాయనీక లేదు మాకు. ఇక అడవిలు పోయిరాలిగా అది దాన్ని కూడా ఆయన ఏంటంటే అప్పుడప్పుడు అందశ్రీ తప్పించుకొని ప్రపంచం మొత్తం తిరిగిండు. మామూలు తిరగలే ఆయన. నేనైతే తిరిగిపో నా తిరుగుడు వేరే ఆయన తిరుగుడు. నన్ను అన్న నీకోసం లక్ష్మారెడ్డి ఇంటికి నిన్ను అందశ్రీ ఇద్దరిని కలిపి తిప్పుతావంటే నిన్ను అందశ్రీని మీరు అక్కడ తిప్పు, నీవు వచ్చినప్పుడు నేను మా ఊరి తాళ్ళకి ఈదులకు దొరకపోతే నీవు రా అని చెప్పేది నేను. ఎందుకంటే ఆడ ఉంది జ్ఞానం. తాటి మానులెత్తెంత తల ఎత్తిన చూడలేనంత, కాసిన ముంజలెంతెంత అవి కట్టిన కళ్ళు ముంతంత. చిడ్డు కృష్ణమూర్తి శూన్యం అన్నాడు. ఆ శూన్యం తెలుసుకోవాలి, అన్ని జ్ఞాపకాలు మర్చిపోలేగా. మాకు సాధ్యమైతే కదా భయ్, జ్ఞాపకాలు మర్చిపోవాలి, డిస్ప్లే చేయాలని మేమేటో చేస్తాం. ఏం చేయాలి మరి? తాటి మానులెత్తెంత తల ఎత్తిన చూడలేనంత, కాసిన ముంజలెంతెంత అవి కట్టిన కళ్ళు ముంతంత, పొంగిన కళ్ళు ఎత్తెంత ఆ నింగిని ముద్దాడేటంత గుగ్గూగు. ఒక్కటి పడ్డదనుకో మాకు, ఒక్కటి పడితే యోగులు రామకృష్ణ పరమహంస రమణ మహర్షులు జిడ్డు కృష్ణమూర్తి ఈ శంకర మహారాజులు ఎవ్వరు తెలియని జ్ఞానస్థితికి వస్తుంది మేము. అసలు మాకప్పుడు యోగం ఏ రాజ్యం రాజులు మత్తులు వారి సేవ నరక ప్రయంబు వారిచ్చు చతురంతో యానతురుగ భూషాదులు వేదా దుఃఖ బీజములు మాకు ధిక్కరిస్తామే. అప్పుడు ఇమ్మను చేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరం వాసి కాలుచే సమ్మెట వేటుల బడుట కంటే సమ్మతి శ్రీహరికి ఇచ్చి మా శ్రీహరి ఎక్కడున్నాడు? అరే అది మరి భగవంతుడు అంతటే కదా, సర్వాంతర్యామి కదా. రామచంద్రబాబు విప్పిన భగవంతుడు అనేది నరూపన వచేవు న రుద్రం న విష్ణు న పృథివీ న భయ న తేజో సర్వశూన్య నిరాళంబం కదా. ఈ నిరాళంబల స్థితి ఎక్కడ సాధిస్తాం మేము? ఎట్లయితుంది? ఇట్లా కూర్చుంటే కాదు, ఎండుతుండే ఈయన పిలుస్తుండ్రి మీరు మాట్లాడాలా. ఇక ఏం చేయాలరా దీని బాధ పడలే. కానీ మేము హాయిగా యోగంలో ఉంటుంటే, ఆ యోగంలో ఉంటే అప్పుడు పాట కూడా వస్తుండే, మంచిగా తిని ఇట్లా కలుపుకునే మొంగల ఇట్లా మనిషి వస్తుండే. అంటే అందశ్రీ నా ఇద్దరి పాట చెప్తాడు. 30 ఏళ్ళు నిండనే లేదు ముఖము మీద ముడతలున్నవి, 30 ఏళ్ళు నిండనే లేదు. మేము యోగంలో ఉంటే వాడొచ్చాయా గుండెలు కరిగిపోయేది. యోగంలో ఉంటావా, సమాజంలో దుఃఖితుల మోముల్లో ఉంటావా? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అందశ్రీ చెప్పిన ఈ దీనుల బాధను 30 ఏళ్ళు నిండనే లేదు ముఖము మీద ముడతలున్నవి, 40 ఏళ్ళు దాటన లేదు నొసటి పైన గీతలున్నవి, అదృష్ట రేఖాలంటారా ఆచార్యుల వారు ఆకలికొచ్చిన గీతాలంటారా, మన్ను ఊడిన మట్టి మిద్దెలా. వీఆర్ సెయింట్స్, వీఆర్ సూపి, వీఆర్ అచరులు, సిద్ధులం, దండకారణ్యము, నాగల్లెత్తిన భుజాల మీద నైజామోని పాడిన మోసిన పోరుగడ్డ తెలంగాణపై జరుగుతున్న నెత్తుటి త్యాగాల వారసత్వం కింద అందశ్రీని అతీతంగా చూడకండి. కొన్ని రాసిన భక్తి పాటలు పాముపడం అది కూడా చెప్పిన అతని తుమ్ము నరసింహ అడవి పక్షులకు ఎవ్వరు ఆహారం ఇచ్చాననే పద్యమే నాకు అని శేషపక్కని గురించి చెప్పినాను అందశ్రీ. మేమంతా లేదు అట్లా ఆ వారసత్వం నుంచి వచ్చిన అందశ్రీ అనేక ఉద్యమ గీతాలు రాసి, తెలంగాణ దుఃఖాన్ని రాసి, మానవత్వాన్ని రాసి, నది ప్రవాహంలో ఈ సాగిపోయే మా బతుకులు జీవితాన్ని, ఎందుకంటే ఆ జీవితం ఇచ్చిన తెలంగాణ నేల, దాంట్లో అగ్రశ్రేణి రచయితల సరసన నిలిచిన అందశ్రీ ఎల్లకాలం సాహిత్యం లోకంలో మా ఇష్టాలు, మన ఆసక్తులు, మన అభిజాత్యాలను వదిలి ఒక మహాకవిగా, మహాకవులు ఉన్నారు, అంతరం కూడా ఒక మహాకవి అంటే ఒక్కరే కాదు, కానీ ఒక మహాకవిగా అన్నిటికంటే ఒక గాయపడి పసల కాపరిగా ఉన్న వ్యవస్థ నుంచి
వేదనపడి తనను తాను మలుపుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు ఎన్నెన్నో గమనాలు చేసిన అతను అందశ్రీ మార్గం, అందశ్రీ కవిత్వాన్ని, అందశ్రీ యొక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ అందశ్రీని ఏ పరిస్థితులకు ఉరిగొలిపిన దుర్మార్గపు వ్యవస్థ ఉందో దాని పట్ల కుక్క నక్కకు పంది తోడబుట్టిన వారి ఊరవుతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసన్న ఆ తత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అప్పుడు అందశ్రీకి అక్షరాలకు సార్థకత. మహాకవులు ఎవరైనా సరే, పాల్ రాబ్సన్, బాబ్ డిలాన్, బల్డిమోయర్, పాటగాళ్ళగలి, బ్యాడ్లర్స్ కాదు, ఎవడైనా సరే వాడు లోకంలో ఉన్న దుఃఖ ప్రవృత్తిని, మానవ వేదనను, మానవ యాతనను, మానవ దైన్యాన్ని కీర్తించకుండా దైవం ఎవరిలోపు మనిషి దైవాన్ని పొగిడితే వద్దంట. ఆయనకు పొగిడితే కోపం దేవునికి. వెంకటేశ్వర స్వామి అంటే ఎవడన్నా ఎమ్మో వచ్చినోడు డాలర్ది నన్ను పొగుడుతా కానీ ఒక్కడన్నా నేను నలుపులో ఉండి ఈ లోకమంతా ఈ తామస ప్రవృత్తిలో ఉంది, నీ దగ్గరుండి కాంతిని పొందాలని ఒక్కడని వెంకటస్వామి అన్నట్టు ఈ లోకంలో దుఃఖితుల పట్ల ఉన్నవాడే నిజమైన కవి. అలా దుఃఖితుల పక్షం ఉన్న నాజర్, గద్దరు, వంగపండు, అందశ్రీ ఆ సరస్సులో ఉంటాడు. థ్యాంక్ యూ. గోరటి వెంకన్న ఒక గొప్ప వాగ్గేయకారుడు. మనం చూస్తున్నటువంటి కాలంలో నేను ఎప్పటి నుంచో మా వెంకన్నని అంటూ ఉండేది, వెంకన్న మా కాలపు అన్నమయ్య మీరు. గేయాల్ని తెలియదు కానీ నడిచినప్పుడు సభలో మేము చెప్పింది వెంకన్న ఉంటే మాకు గోరంటే వెంకన్న ఉన్నాడని చెప్పి. వెంకన్న ప్రసంగం ఇవాళ మా అందశ్రీ ఎంత బాధపడి ఉండేవాడు. అందశ్రీ ఆత్మ పూర్తమైన అద్భుతమైన గేయాల్ని రచించిన మహోన్నతమైన వాగ్గేయకారుడు. అటువంటి వాగ్గేయకారుడి నోటి నుంచి మరొక వాగ్గేయకారుడు, అతను కూడా నా అంతటి ప్రతిభావంతుడు, నాకంటే ఒక అడుగు ముందు వేసిన వాడు, అనేక రకాలైన అంశాలను తన కవిత్వంలో వెలువరించిన వాడు అని తన హృదయగత అభిప్రాయాన్ని తెలియజేసినందుకు హృదయపూర్వకంగా హైదరాబాద్ తెలుగు శాఖ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆచార్య విజయలక్ష్మి గారిని తర్వాత వందన సమర్పణ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఆచార్య విజయలక్ష్మి గారు, దీని తర్వాత మనం భోజనానికి వెళ్దాం. అందరూ ఉండండి, అందరికీ భోజనాలు ఉన్నాయి.